ఈ వీడియో థర్మోడైనమిక్స్లో పార్ట్ 9 వీడియో, పార్ట్ 8, పార్ట్ 7 వీడియోస్లో మనం ఐసోథర్మల్, ఐసోబారిక్ అలాగే ఐసోకోరిక్ ప్రాసెసెస్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఎడియాబెటిక్ ప్రాసెస్ గురించి నేర్చుకుంటాం. పార్ట్ 7, పార్ట్ 8 వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా చూడొచ్చు. లేదంటే కార్డ్స్లో వదిలేస్తాను, మీరు కార్డ్స్ ద్వారా కూడా చూడొచ్చు. మన ఛానల్లో చాప్టర్ వైజ్ వీడియోస్ కోసం ప్లేలిస్ట్ చెక్ చేయండి. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఎడియాబెటిక్ ప్రాసెస్. ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? మనం ఐసోబారిక్ చూసాం, ఐసోకోరిక్ చూసాం, ఐసోథర్మల్ చూసాం. ఐసోబారిక్లో ప్రెషర్ కాన్స్టెంట్, ఐసోకోరిక్లో వాల్యూమ్ కాన్స్టెంట్, ఐసోథర్మల్లో టెంపరేచర్ కాన్స్టెంట్. ఎందుకంటే మనకి పీవీటీ అనేవి మనకి ఒక థర్మోడైనమిక్ సిస్టమ్కి రిప్రజెంట్ చేస్తాయి, ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒక థర్మోడైనమిక్ సిస్టమ్కి ఉన్న స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒక్కొక్కటి కాన్స్టెంట్ పెట్టుకుంటూ ఒక్కొక్క ప్రాసెస్ చేసాం. మరి ఇదేంటి ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? సిస్టమ్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, అంటే ఒక P1 V1 T1 నుంచి ఇంకో P2 T2 P2 V2 T2కి, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తుంది. కానీ ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ జరగదు. నో హీట్ ఎక్స్చేంజ్. ఇదేం జరుగుతుంది ఇక్కడ? నో హీట్ ఎక్స్చేంజ్. నో హీట్ ఎక్స్చేంజ్ అంటే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? హీట్ తీసుకోవడం కానీ P1 V1 T1 నుంచి P2 V2 T2కి వెళ్ళడానికి, అంటే ఇక్కడ ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, టెంపరేచర్ మారుతుంది, అన్నీ మారుతుంది. ది పాయింట్ హియర్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అనేది ఉండదు. అంటే హీట్ ఇవ్వడం జరగదు, తీసుకోవడం జరగదు. ఆ హీట్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగకపోతే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటాం. సో హౌ డూ యూ డిఫైన్ ఎడియాబెటిక్ ప్రాసెస్? ఆ ట్రెడిషన్ ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ రాస్తాం, తర్వాత కండిషన్స్ రాస్తాం. సో అదే ట్రెడిషన్ ఇప్పుడు కూడా ఫాలో అవుదాం. డెఫినేషన్ ఏంటి? వెన్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ undergoes a physical change such that, ఎలా చేంజ్ అవ్వాలి అక్కడి నుంచి అక్కడికి? such that no heat exchange between system and surroundings. సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్యలో ఎటువంటి హీటు ఎక్స్చేంజ్ అవ్వకపోతే దాన్ని మనం ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో ఇలా జరగాలంటే కండిషన్స్ ఏంటి? దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు సీ. కండిషన్స్ ఏంటి? మనం ఫస్ట్ కండిషన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ నేర్చుకున్నాం. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఫస్ట్ కండిషన్ ఏంటి? వాల్స్ మస్ట్ బి కండక్టివ్, పర్ఫెక్ట్లీ కండక్టర్స్ ఉండాలి. హీట్ని త్వరగా కండక్ట్ చేసేసేయాలి. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ని కాన్స్టెంట్ ఉంచాలి కాబట్టి టక్క హీట్ని ఎక్స్చేంజ్ చేయాలి. ఇక్కడ హీట్ని ఎక్స్చేంజ్ చేయకూడదు. అంటే ఇక్కడ వాల్స్ ఎలా ఉండాలి? అక్కడేమో కండక్టింగ్ ఉండాలి, ఇక్కడేమో పర్ఫెక్ట్లీ ఇన్సులేటింగ్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనకి హీట్ అనేది పర్ఫెక్ట్లీ ఇన్సులేటింగ్ ఉంటే అప్పుడు హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఐసోథర్మల్ ప్రాసెస్లో సెకండ్ పాయింట్ ఏంటి? ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఐసోథర్మల్ ప్రాసెస్లో ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరగాలి. ఎంత స్లోగా జరిగితే అంత మంచిది, అంత ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్పాం. ఎందుకు స్లోగా జరగాలి? ఎందుకంటే ఇట్ టేక్స్ టైమ్ టు ఎక్స్చేంజ్ జరగడానికి టైం తీసుకుంటుంది. సో ఆ టైం ఎంత ఎక్కువిస్తే అంత మంచిది కాబట్టి ఎంత స్లోగా జరిగితే అంత మంచిది. సో ఎంత స్లో ఐసోథర్మల్ ప్రాసెస్ ఇస్ వెరీ 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 స్లో ప్రాసెస్. బట్ ఇక్కడేంటి? హీట్ ఎక్స్చేంజ్ జరగకూడదు అంటే దానికి టైం ఇవ్వకూడదు. ఎక్స్చేంజ్ జరగకూడదు అంటే టైం ఇవ్వకూడదు అంటే క్విక్గా జరిగిపోవాలి. సో ఎంత సడన్గా జరిగితే అంత మంచిది. సో ఎడియాబెటిక్ ప్రాసెస్ ఇస్ ఏ సడన్ ప్రాసెస్, నాట్ ఏ స్లో ప్రాసెస్. ఇట్స్ ఏ క్విక్ ప్రాసెస్ అనమాట. తక్కువ జరిగిపోవాలి. సో ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? షుడ్ బి allowed to expand or compress. expand అవ్వచ్చు, compress అవ్వచ్చు. expand or compress suddenly సడన్గా జరిగిపోవాలి, అంతేగాని అది
స్లోగా జరగకూడదు. సో ఎడియాబెటిక్ ప్రాసెస్ ఈజ్ ఏ క్విక్ ప్రాసెస్, వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్ ప్రాసెస్. లేదా అలా అర్థం, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనమాట, వెరీ ఫాస్ట్ ప్రాసెస్. ఓకేనా, తక్కువ జరిగిపోవాలి. నోట్ చేసుకోండి. ఏం చూస్తాం మనం ఎప్పుడు కూడా కండిషన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఓకే, ఇప్పుడు ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ టెంపరేచర్ కానీ ఏది కూడా కాన్స్టెంట్ లేదు. సో వీ హ్యావ్ ఎ రిలేషన్ బిట్వీన్ పీకి వీకి రిలేషన్ ఉంటుంది, పీకి టీకి రిలేషన్ ఉంటుంది, అలాగే టీకి వీకి కూడా రిలేషన్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే పీకి వీకి రిలేషన్ తీసుకొద్దాం. దాన్ని మనం ఎడియాబెటిక్ ఈక్వేషన్ అంటాం, అది స్టేట్ ఈక్వేషన్ అంటాం. అది మనం తీసుకొచ్చిన తర్వాత వీకి టీకి ఎలా ఉంటుంది, అలాగే పీకి టీకి ఎలా ఉంటుంది రిలేషన్ కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ మారుతున్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఈక్వేషన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏం చెప్తావు, V/T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటాం. ఐసోకోరిక్లో అయితే P/T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటాం, అంటే P ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అలాగే మరి ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. మరి అలాగే ఐడియాబెటిక్ ప్రాసెస్లో ఏంటి అంటే దానికి 3 ఈక్వేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఏది కాన్స్టెంట్ కాబట్టి అన్నిటినీ రిలేట్ చేయాలి. సో ఫస్ట్ మనం పీవీ రిలేషన్ని తీసుకోవాలి. ఇక్కడ కండిషన్ ఏంటి, ఐడియాబెటిక్కి dQ ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్. ఇది ఒకటే మనకు తెలుసు. సో dQ చూడగానే మనకి ఏం గుర్తు రావాలి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, du ప్లస్ dW ఈజ్ ఈక్వల్ టు 0. అది కూడా బాగానే ఉంది. వెంటనే డియూని చూడగానే మనకి ఏం గుర్తు రావాలి, ఎనీ ప్రాసెస్ వీ కెన్ యూజ్ NCV/DT అని చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. NCV/DTని వాడుకోవచ్చు మనం ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వేషన్ ఫర్ ఎనీ ప్రాసెస్, ఇన్ ఎనీ ప్రాసెస్. dW బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, PdV రాసుకోవచ్చు, ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో పీవీకి రిలేషన్ కావాలి అనుకుంటే టీని ఎలిమినేట్ చేయాలిగా, టీ ఉండకూడదు. పీవీకి రిలేషన్ కావాలంటే టీ ఉండకూడదు. మరి టీని ఎలా ఎలిమినేట్ చేస్తాం అంటే మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటాం. వాట్ ఈస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. సో లెట్స్ ఎలిమినేట్ దిస్ NDTని ఎలిమినేట్ చేద్దాం. NDTని ఎలిమినేట్ చేద్దాం, ఇక్కడ రాద్దాం. ఎలిమినేట్ NDT యూజింగ్ PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. ఓకే, సో లెట్స్ డిఫరెన్షియేట్. దీన్ని ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేట్. మరి DT కావాలి కదా, డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ PV అంటే ఏంటి, P ఇంటూ DV. దీన్ని బయటికి తీసి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత దీన్ని బయటికి తీసి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. VDP ఈజ్ ఈక్వల్ టు, అలాగే NR కాన్స్టెంట్స్ కాబట్టి అవి బయటకు వచ్చేస్తాయి, ఇంటూ DT. సో దీని నుంచి NDT ఏమవుతుంది చూడండి, NDT ఈజ్ ఈక్వల్స్ టు PdV ప్లస్ VDP బై R. ఇప్పుడు ఈ రిలేషన్ తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాం. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, NDTని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఎలిమినేట్ చేయొచ్చు, CV ఇంటూ NDT ప్లస్ ఏం చేస్తాం చూడండి, PdV ప్లస్ VDP బై R ప్లస్ PdV ఈజ్ ఈక్వల్ టు 0. గాట్ ఇట్. సో ఈ ప్లేస్లో NDT ప్లేస్లో ఈ ఈక్వేషన్ మొత్తం ప్లేస్ చేసేసాం. ఇప్పుడు మల్టిప్లై చేసి LCM తీసేద్దాం చూడండి. CVPdV ప్లస్ CVVDP ప్లస్ RPdV ఈజ్ ఈక్వల్ టు 0. అంటే LCM తీసా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ PdV రెండు PdVలు ఉన్నాయి, కామన్ తీసేస్తే CV ప్లస్ R ఈజ్ ఈక్వల్స్ టు PdV ప్లస్ VCVDP. రాయడానికి బాగుందని అలా రాసా అంతే, ఓకేనా. సో ఇందులోంచి మనం ఏం చేసాం, PdV కామన్ చేసాం. CV ప్లస్ R చూడగానే మనకి CP/CV రిలేషన్ గుర్తు రావాలి. CP మైనస్ CV ఈజ్ ఈక్వల్స్ టు R మనం డిరైవ్ చేసాం. ఒకవేళ CP మైనస్ CV ఈజ్ ఈక్వల్స్ టు R రిలేషన్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ప్రతిదానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. సో రిలేషన్ ఏంటి, CP మైనస్ CV ఈజ్ ఈక్వల్స్ టు R రిలేషన్. ఆ రిలేషన్ నుంచి మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, CP అని రాయొచ్చు. సో CP ఈజ్ ఈక్వల్స్ టు సిన్స్ CP PdV ప్లస్ VCVDP ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, మనకి Pకి Vకి రిలేషన్ కావాలి కాబట్టి ఏం చేద్దాం అంటే
వీటిని పీలన్నీ ఒక దగ్గర వీలన్నీ ఒక దగ్గర రాసుకుందాం. అలా రాసుకున్నాం అనుకోండి, చూడండి ఏమవుతుందో, సిపిడివి ఇక్కడే ఉంచేసాయి, సిపిపిడివి ఇక్కడ ఉంచేసి అది అటు తీసుకెళ్తే మైనస్ విసివిడిపి బాగానే ఉంది. ఓకేనా? ఇప్పుడు విని ఇటు తీసుకొచ్చేద్దాం, పీని అటు తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, సిపి బై సివి కూడా ఇటు తెచ్చేస్తున్నాను, సివి కూడా ఇటు తెచ్చేస్తే డివి బై వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిపి బై పి. సో పీలన్నీ ఒక దగ్గర వీలన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ డిఫరెన్షియేషన్ ఎలిమినేట్ చేస్తే మనకి పీకి వీకి రిలేషన్ వచ్చేస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి, ఇంటిగ్రేషన్ అండ్ వేరీస్ ఫ్రమ్ వేర్ టు వేర్, P1 V1 T1 స్టేట్ నుంచి P2 V2 T2 స్టేట్కి వెళ్తుంది. కాబట్టి ఇట్ వేరీస్ ఫ్రమ్ V1 టు V2 P1 టు P2. మైనస్ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. పాజిటివ్స్ ఇది నోట్ చేసుకోండి, దాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. రైట్, సిపి బై సివి ఇంటిగ్రల్ 1/v ఇంటిగ్రల్ 1/x ఇంటిగ్రల్ 1/x ఎంత, log x. గుర్తుపెట్టుకోవాలి, ఇంటిగ్రల్ 1/x ఎంత, log x. సో నేను log x రాస్తున్నాను, log x సారీ x కాదు ఇక్కడ ఏంటి v. ఎలా నన్ను రాసామంటే అర్థం ఏంటి, log టు ద బేస్ e అని అర్థం. ఎలా రాస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, log బేస్ టు ద e అని. ఓకే, log బేస్ e అని. v వేరీస్ ఫ్రమ్ v1 టు v2 అండ్ మైనస్ log p varies from p1 to p2. Let's substitute upper and lower limits. cp by cv అంటే ఏంటి, ఎడియాబెటిక్ కాన్స్టెంట్. ఎడియాబెటిక్ కాన్స్టెంట్ అంటే గామా, ఎడియాబెటిక్ ఎక్స్పోనెంట్ అనొచ్చు, ఎడియాబెటిక్ కాన్స్టెంట్ అనొచ్చు. సో సిన్స్ గామా ఎడియాబెటిక్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు cp by cv కాబట్టి దాన్ని వాడదాం అక్కడ. సో cp by cv బదులు ఏం రాయొచ్చు, గామా log అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ అంటే log v2 మైనస్ log v1, log v2 మైనస్ log v1, log a మైనస్ log b, log a by v. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద అన్ని సపరేట్గా రాసే బదులు కలిపి రాసేస్తున్నాం, v2 by v1 ఈజ్ ఈక్వల్స్ టు. అలాగే ఇక్కడ కూడా ఏమొస్తుంది, log p2 మైనస్ log p1, log p2 మైనస్ log p1 అంటే log a మైనస్ log b, log a మైనస్ b అంటే log a by b. సో డైరెక్ట్గా మనం మైనస్ log p2 by p1 ఫినిష్. ఇప్పుడు ఈ మైనస్ని అటు ఈ గామాని పైకి తీసుకెళ్ళచ్చు, -1 కూడా పైకి తీసుకెళ్ళచ్చు. సో అప్పుడు ఏం రాయొచ్చు, v2 by v1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు, ఇది పవర్కి వెళ్తుంది అనమాట. అలాగే ఇది కూడా పవర్కి వెళ్తే p2 by p1 హోల్ పవర్ -1. లాగ్స్ మళ్ళీ రాయట్లేదు, log of x ఈక్వల్ టు log y అని అనుకో, x ఈక్వల్ టు y అనొచ్చు. సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, v2 పవర్ గామా బై v1 పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఇంటర్చేంజ్ చేయొచ్చు, p1 by p2. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లై చేయొచ్చు కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, v2 గామా ఇంటూ p2 ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై. ఓకేనా, v1 గామా ఇంటూ p1. సో వాట్ వీఆర్ గెటింగ్, pv పవర్ గామా is equals to constant. This is the adiabatic equation, adiabatic relation between pressure and volume. Adiabatic relation between pressure and volume. Very 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 important, note చేసుకోండి. సో పీకి వీకి రిలేషన్ వచ్చింది కాబట్టి బాగానే ఉంది, కానీ ఇంకా మనకి ఏం రావాలి, వీకి టీకి రావాలి, టీకి పీకి రావాలి. సో ఈ రిలేషన్ వాడి ఆ రిలేషన్స్ కూడా తీసుకొద్దాం, నోట్ చేసుకోండి. సో ద ఫస్ట్ రిలేషన్ వి గాట్ ఈజ్ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. p1 v1 గామా ఈజ్ ఈక్వల్స్, మనకి ఏమొచ్చింది యాక్చువల్గా, p1 v1 గామా ఈజ్ ఈక్వల్స్ టు p2 v2 గామా వచ్చింది. అంటే అర్థం ఏంటి, pv గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని అర్థం. ప్రతి స్టేట్కి ఆ టర్మ్ ఆ ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంది అని అర్థం. రైట్, ఇప్పుడు దీని నుంచి మనకి వీటీ రిలేషన్ కావాలి, పీటీ రిలేషన్ కూడా రావాలి. సో సెకండ్ ఏంటి, రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. వాల్యూమ్ టెంపరేచర్కి రిలేషన్ కావాలంటే ఇందులోంచి మనం ప్రెషర్ని తీసేయాలి. ప్రెషర్ని తీసేయడానికి మళ్ళీ మనం ఏం యూజ్ చేస్తాం, మన బ్రహ్మాస్త్రం, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్.
PV is equals to nRT. From this, what is P? nRT by V. So take this and substitute there. Substitute చేస్తే ఏమొస్తుంది చూడండి, nRT by V into V power gamma is equals to constant. సో సింపుల్గా ఏమైపోయింది, మనకి P ఎలిమినేట్ అయిపోయింది, V Tలే ఉన్నాయి. ఇప్పుడు ఈ V పైకి తీసుకెళ్ళాం అనుకో, ఇది కూడా కాన్స్టెంటేగా, nR కూడా కాన్స్టెంటే. సో ఆ కాన్స్టెంట్లో కలిపేద్దాం. కలిపేస్తే T ఏమవుతుంది చూడండి, T ఇంటూ V పైకి వెళ్ళింది అనుకోండి, V పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. మిగతా అన్ని కాన్స్టెంట్సే కదా, సో అది కూడా nR కూడా కాన్స్టెంటే కాబట్టి ఆ కాన్స్టెంట్లో కలిపేసాయి. సో TV power gamma minus 1 is equal to constant. That is one more relation, one more adiabatic relation between temperature and volume. So this is also important relation. అంటే అర్థం ఏంటి, T1 V1 gamma minus 1 is equals to T2 V2 gamma minus 1. ప్రతి స్టేట్కి ఆ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. మిగిలింది ఏంటి, పీకి బీకి, అది కూడా చేద్దాం, ఇది నోట్ చేసుకోండి. పీకి టీకి అది కూడా చేద్దాం, ఇది నోట్ చేసుకోండి. ఇంకో రిలేషన్ వచ్చేసింది కదా, అది కూడా పక్కన రాద్దామా, లాస్ట్లో రాద్దాంలే. థర్డ్ రిలేషన్ చూద్దాం. థర్డ్ వన్, రిలేషన్ బిట్వీన్ వాట్, పి అండ్ టీ. సో ఇక్కడ వీని ఎలిమినేట్ చేయాలి కాబట్టి మన ఈక్వేషన్ నుంచి మనం ఏం తీసుకోవాలి, వీని తీసుకోవాలి. సో వి ఈజ్ ఈక్వల్స్ టు nRT by P. టేక్ దిస్ అండ్ సబ్స్టిట్యూట్ హియర్. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఏమొస్తుంది మనకి, జాగ్రత్తగా వి సబ్స్టిట్యూట్ చేస్తే P ఇంటూ nRT by P హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్స్ని అందులో కలిపేస్తే మనకి మిగిలిపోయింది ఏంటి, P T పవర్ గామా P పవర్ గామా. సో ఏమొస్తుంది చూడండి, నౌ సి N అండ్ R కాన్స్టెంట్స్ ఆ సముద్రంలో కలిపేద్దాం. కాన్స్టెంట్ సముద్రంలో ఇది కలిపేస్తే మనకు ఉండేది P T పవర్ గామా P పవర్ గామా. సో P T పవర్ గామా P power gamma is equals to constant. That means P 1 minus gamma T gamma is equals to constant. So this is the relation between, this is the adiabatic relation between P and T. So ఇది థర్డ్ రిలేషన్. నోట్ చేసేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. 3 రిలేషన్స్ ఒకసారి రాద్దాం. రైట్, వాట్ ఆర్ ది రిలేషన్స్? 3 రిలేషన్స్. PV పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్. సో ఎప్పుడైనా ఏడియాబెటిక్ ప్రాసెస్ అనగానే నీకు ఏం గుర్తురావాలి, PV పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్. అది గుర్తొస్తే సరిపోతుంది, మిగతా ఈజీగా నువ్వు డిరైవ్ చేయొచ్చు, గుర్తు పెట్టుకున్నా పర్వాలేదు. సో నెక్స్ట్ వన్ ఈజ్ TV పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ T అండ్ V. ఇక థర్డ్ అండ్ లాస్ట్ రిలేషన్ ఏంటి, P పవర్ 1 మైనస్ గామా T పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. But most of the textbooks or most of the times we do not specify like this, because gamma అనేది ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ ఉండదు, 1 కన్నా ఎక్కువ ఉండదు. Gamma is always greater than 1 కదా. సో 1 minus gamma doesn't make sense, అది పెద్దగా సెన్స్ చేయట్లేదు. సో దాన్ని ఇట్లా రాసుకోవచ్చు, T పవర్ గామా బై P పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో మీకు ఏది కన్వీనియంట్ అయితే అలా గుర్తుపెట్టుకో. దిస్ మేక్స్ సెన్స్, ఎందుకంటే గామా ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఆల్వేస్. సో P గామా మైనస్ 1 అనేది బాగుంటుంది. T పవర్ గామా P పవర్ గామా మైనస్ 1 నోట్ చేసుకోండి ఒకసారి, అన్ని 3 ఒకసారి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు సీ ఈజ్ వర్క్ డన్ ఇన్ ఏడియాబెటిక్ ప్రాసెస్. ఈ ఏడియాబెటిక్ ప్రాసెస్ అనేది సడన్గా జరుగుతుంది అంటున్నాం. సడన్గా జరగడానికి అంటే మనకి డైలీ లైఫ్లో చూసేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సైకిల్ మీద వెళ్తున్నావు, టైర్ బర్స్ట్ అయింది, ఎంత సడన్గా జరిగింది, ఎంత స్పీడ్గా గ్యాస్ ఎక్స్పాండ్ అయింది, అర్థమైందా? టైర్ టక్మన్ బర్స్ట్ అవగానే స్పీడ్గా గ్యాస్ ఎక్స్పాండ్ అయిపోతుంది, అర్థమైంది, వెరీ క్విక్గా జరుగుతుంది. సో అదేం ప్రాసెస్, ఏడియాబెటిక్ ప్రాసెస్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సౌండ్ వేవ్స్ ట్రావెల్ చేస్తున్నాయి, చాలా క్విక్గా ట్రావెల్ చేస్తున్నాయి ఎయిర్ నుంచి. సో ఇదే ప్రాసెస్, ఇది ట్రావెలింగ్ ఆఫ్ సౌండ్ వేవ్స్, ఏడియాబెటిక్ ప్రాసెస్. ఒక ఫుల్లీ పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ వాల్స్ మధ్యలో ఒక గ్యాస్ని ఎక్స్పాండ్ చేసావు ఆర్ కంప్రెస్ చేసావు, అప్పుడు అదేం ప్రాసెస్, ఏడియాబెటిక్ ప్రాసెస్. క్విక్గా ఏం జరిగిన ఏడియాబెటిక్ ప్రాసెస్. పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ షీట్స్ మధ్యలో ఏం జరిగిన ఏడియాబెటిక్ ప్రాసెస్. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాస్క్ తీసుకున్నాం, ఫ్లాస్క్లో హాట్ టీ పోసావు, వేడి టీ పోసి ఉంచావు. సో అందులోంచి అంటే హీట్ టీలోంచి బయటకు వెళ్ళదు, బయట ఉన్న హీట్ లోపలికి రాదు. సో లోపల హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వట్లేదు రెండింటి మధ్యలో. సో అదేం ప్రాసెస్, అది ఏడియాబెటిక్ ప్రాసెస్, ఏడియాబెటిక్ సిస్టమ్. అర్థమవుతుందా? రైట్. వర్క్ డన్ కావాలి అంటే మనం ఏం చేయాలి,
సో లెట్స్ టేక్ dw ఫార్ములా. వాట్ ఈస్ dw? pdv. అన్ని ప్రాసెస్ల నుంచి ఇదే ఫార్ములా నుంచి మనం స్టార్ట్ చేస్తాం, ఇదే ఫార్ములాతో చేస్తాం. రైట్. సో టు గెట్ వర్క్ డన్ వీ నీడ్ టు ఇంటిగ్రేట్ దిస్ pdv ఫ్రమ్ వాల్యూమ్ v1 టు v2. ఓకే, ఇప్పుడు p బదులు మనం ఏం వాడాలి? pని ఇప్పుడు వాల్యూమ్లో కన్వర్ట్ చేసుకుంటే బెటర్ కదా. ఇంటిగ్రేట్ చేయాలంటే p షుడ్ బి రిటర్న్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్. దానికి మనకు ఆల్రెడీ రిలేషన్ ఉంది. ఏంటిది? pv పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఐ టేక్ దట్ కాన్స్టెంట్ యాజ్ k. కాన్స్టెంట్ నేను తీసుకుంటున్నాను, k అని తీసుకుంటున్నాను. దీని నుంచి p తీసుకొచ్చి అందులో పెట్టాను అనుకో, ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో w ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v1 టు v2. p బదులు ఏం రాసుకోవచ్చు చూడండి, k బై v పవర్ గామా, k బై v పవర్ గామా ఇంటూ dv. రైట్? ఎస్. తర్వాత ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. w ఈజ్ ఈక్వల్స్ టు k కాన్స్టెంట్ బయటకు తెచ్చేసి ఇంటిగ్రల్ v1 టు v2. నువ్వు ఈ k గురించి వరి అవ్వచ్చు, సార్ ఆ k ఏంటి సార్, మరి కేని ఎలా ఫార్ములాలో ఉండకూడదు కదా, లాస్ట్లో వర్క్ డన్ చేసినప్పుడు కేలో అవి ఉండకూడదు, ఎందుకంటే k అనేది సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. మరి దాన్ని ఎలా ఎలిమినేట్ చేస్తారంటే నేను ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తా చూడండి. pv పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ k. మనం స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి వెళ్తున్నాం. ఏంటి స్టేట్ 1? p1 v1 t1 నుంచి p2 v2 t2కి వెళ్తున్నాం. అలా వెళ్తున్నాం కాబట్టి వాటిని రిలేట్ చేయాలనుకో, p వీళ్ళని ఏం చేస్తావు? p1 v1 గామా ఈజ్ ఈక్వల్స్ టు p2 v2 పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఆ రిలేషన్ వాడుకుంటాం. అదైందా? p1 v1 గామా ఈజ్ ఈక్వల్స్ టు p2 v2 గామా ఈజ్ ఈక్వల్స్ టు k. సో ఇదే రిలేషన్ మనం రెండు స్టేట్స్ ఎక్కడి నుంచి అయితే నువ్వు వెళ్తున్నావో ఆ రిలేషన్ వాడుకుంటే కేని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో దాని గురించి వరి అవ్వకండి. ఇక్కడ ఏముందో చూడండి, 1 బై v పవర్ గామా. 1 బై v పవర్ గామా కెన్ బి రిటన్ యాజ్ v పవర్ మైనస్ గామా tv. రైట్. మీకు ఇంటిగ్రేషన్ తెలిస్తే గొడవ తెలియదు అనుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఏంటిది? ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అది అప్లై చేసుకో. సో w ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఇంటిగ్రల్ తీసేయచ్చుగా, ఇంటిగ్రేషన్ చేసేస్తున్నాం కదా, v పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 వేరీస్ ఫ్రమ్ v1 టు v2. వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ v1 టు v2. లోయర్ లిమిట్ ఈజ్ v1, అప్పర్ లిమిట్ ఈజ్ v2. ఓకే, w ఈజ్ ఈక్వల్స్ టు k. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది కూడా బయట రాసేస్తా, 1 మైనస్ గామా. ఓకేనా? బయట రాసేసి ఇంక లోపల ఏముంటుంది చూడండి, v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ v1 పవర్ 1 మైనస్ గామా. రైట్? యా. నౌ ఐ వాంట్ టు ఎలిమినేట్ దిస్ k. p2 v2 బదులుగా ఏముంది? v2 పవర్ గామా బదులుగా ఏముంది? k ఉంది. p1 v1 పవర్ గామా బదులుగా ఏముంది? k ఉంది. సో అది ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. సో దాని ప్లాన్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. w ఈజ్ ఈక్వల్స్ టు k లోపలికి తీసుకెళ్ళిపోయాను అనుకోండి, 1 బై 1 మైనస్ గామా ఇంటూ k ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? v2 ఇంటూ v2 పవర్ మైనస్ గామా అని రాయొచ్చు, దానికి సపరేట్గా. అలాగే k ఇంటూ v1 ఇంటూ v1 పవర్ మైనస్ గామా అని రాయొచ్చు. అవునా? రైట్. k v2 పవర్ మైనస్ గామా ఇక్కడ చూడండి, ఈ పైన రాస్తున్నానే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను అనుకో, p1 v1 గామా ఈజ్ ఈక్వల్స్ టు k అన్నాను. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? p1 ఈజ్ ఈక్వల్స్ టు k v1 పవర్ మైనస్ గామా అని రాయొచ్చు. అలాగే p2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాయొచ్చు? k v2 పవర్ మైనస్ గామా అని రాయొచ్చు. సో ఈ k v2 పవర్ మైనస్ గామా బదులుగా ఏం రాయొచ్చు? p2 రాయొచ్చు. అర్థమవుతుంది? సో w ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ గామా ఇంటూ ఈ రెండింటి బదులు ఏం రాస్తున్నాం? p2 రాస్తున్నాం. సో p2 v2 మైనస్ p1 v1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అర్థమవుతుందా? దాని గురించి ఇంకా మాట్లాడదాం. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఆ ఫార్ములా గురించి ఇంకా మాట్లాడదాం. వర్క్ డన్ ఫార్ములా మనకి ఏమొచ్చింది? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ గామా p2 v2 మైనస్ p1 v1. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడు మనకు ఉండే ఫార్ములా. బట్ ఆల్వేస్ ఐ సెడ్ గామా ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో గామా గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు 1 మైనస్ గామా డజంట్ మేక్ సెన్స్. సో మనకి ఏం కావాలి? గామా మైనస్ 1 కావాలి. కాబట్టి w ఈజ్ ఈక్వల్స్ టు p1 v1 మైనస్ p2 v2 బై గామా మైనస్ 1. ఇది బాగుంది కదా? సో పైన మైనస్ ఇంటర్చేంజ్ చేశాను, ఇక్కడ కూడా ఇంకొంచెం అందంగా రాద్దాం. 1 బై గామా మైనస్ 1 ఇంటూ p1 మైనస్ v1 మైనస్ p2 v2
వెరీ గుడ్. ఐసోథర్మల్లో కూడా వర్క్ డన్ డెరైవ్ చేసాం. ఏమొచ్చింది చెప్పండి ఐసోథర్మల్లో వర్క్ డన్? ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? nRT ఇంటూ లాగ్ V2/V1 టు ద బేస్ E. ఆఫ్ కోర్స్ ఎల్ఎన్ రాసాను కాబట్టి రాయక్కర్లే ఓకే. nRT లాగ్ V2/V1 అనేది అక్కడ ఫార్ములా అయితే ఇక్కడ ఫార్ములా ఏంటి? 1/γ-1 P1 - P2 P1V1 - P2V2. ఓకేనా? ఇది వర్క్ డన్ ఇన్ ఎడియాబెటిక్ ప్రాసెస్. అయితే మనకి ఇక్కడ ప్రెషర్ వాల్యూమ్స్లో రిలేషన్ ఉంది. ఎడియాబెటిక్ ప్రాసెస్లో ప్రెషర్ వాల్యూమే కాదు టెంపరేచర్ కూడా మారుతుంది. సో టెంపరేచర్లో రిలేషన్ కావాలంటే ఏం చేస్తాం? అగైన్ మన బ్రహ్మాస్త్రం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = nRT. అంటే PV ఉన్న చోట ఏం రాసుకోవచ్చు? nRT రాసుకోవచ్చు. సో ఇక్కడ nRT రాసుకోవచ్చు, ఇక్కడ nRT రాసుకోవచ్చు. రాసేద్దాం. సో W = 1/γ-1 ఇంటూ nRT1 - nRT2. nR కామన్ తీసేస్తే W = nR/γ-1 ఇంటూ T1 - T2 T2 - T1 కాదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. T2 - T1 రాస్తారు. ఎందుకంటే ఇక్కడ గామా ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ T1 - T2 వచ్చింది. అర్థమైందా? అది ఇక్కడ 1 - గామా రాశారనుకో కొన్ని టెక్స్ట్ బుక్లో T2 - T1 అని ఇస్తాడు. కానీ అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 1 - గామా రాస్తాడు. సో అందుకని చెప్పేసి అక్కడ T2 - T1 ఇస్తాడు. సో జాగ్రత్తగా ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది? ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో దిస్ ఈజ్ వర్క్ డన్ ఇన్ adiabatic process in terms of temperature. ఇది in terms of pressure and volumes. ఎందుకు ఇన్ని ఈక్వేషన్స్? ఎందుకంటే అన్నీ మారుతాయి కాబట్టి. In our tradition, next thing we need to see is PV diagram. PV diagram చూడాలంటే Pకి Vకి రిలేషన్ కావాలి. ఆల్రెడీ డిరైవ్ చేసాం. Pకి Vకి రిలేషన్ ఏంటి? PV పవర్ గామా = కాన్స్టెంట్. మనకి ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏమొచ్చింది? ఐసోథర్మల్ ప్రాసెస్లో PV కాన్స్టెంట్ వచ్చింది. ఎడియాబెటిక్ ప్రాసెస్లో PV పవర్ గామా = కాన్స్టెంట్ వచ్చింది. సో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎడియాబెటిక్ ప్రాసెస్లో స్లోప్ ఎక్కువగా ఉంటుంది, స్లోపీగా ఉంటుంది అనమాట కర్వ్ అనేది. సో ఇలా ప్రెషర్కి వాల్యూమ్కి మనం గ్రాఫ్ గీసుకుంటే ఐసోథర్మల్ ప్రాసెస్ కన్నా ఎడియాబెటిక్ ప్రాసెస్ స్లోపీగా ఉంటుంది, ఎక్కువ స్లోప్ ఉంటుంది అంట. ఎందుకు అలా అంటామో చూద్దాం. ఓకేనా? సో ఇది కూడా మనకి ఎక్స్పాన్షన్ తీసుకుందాం. ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్ ఇలా పెడితేనేమో ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్. అలా కాకుండా నేను PV గ్రాఫ్ ఇలా పెడితే ఎడియాబెటిక్ కంప్రెషన్, వాల్యూమ్ తగ్గుతుంది కదా. దిస్ ఈజ్ ఎడియాబెటిక్ కంప్రెషన్, దిస్ ఈజ్ ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్. యారోని బట్టి చెప్పాలి. అర్థం ఉందా? యారోని బట్టి అంటే వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ పెరుగుతుంది, ఇక్కడేమో వాల్యూమ్ తగ్గుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ఎడియాబెటిక్ కంప్రెషన్ అంటాం. ఓకే, ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్, ఎడియాబెటిక్ కంప్రెషన్. అయితే ఇది ఎక్కువ స్లోప్ ఉంటుంది అంటున్నాను. ఎందుకు అంటున్నాను? లెట్ us see. సో లెట్స్ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఎడియాబెటిక్ కర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మనం ఐసోథర్మల్లో చేసాం స్లోప్. ఐసోథర్మల్ గుర్తుందా? ఐసోథర్మల్ స్లోప్ ఏంటి? చెప్పేస్తున్నాను. ఇది నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి గ్రాఫ్. ఓకే, చెప్పేసిన. ఐసోథర్మల్ స్లోప్ ఏంటి? ఐసోథర్మల్ కర్వ్ స్లోప్ ఆఫ్ ఐసోథర్మల్ కర్వ్ మనకి ఏమొచ్చింది? dP/dV లాస్ట్ వీడియోలో మనం చేసాం -P/V వచ్చింది. అవునా? మరి ఇక్కడేం వస్తుంది చూడాలి. స్లోప్ కావాలంటే మనకి dP/dV కావాలి. అంటే Pకి Vకి రిలేషన్ కావాలి. Pకి Vకి రిలేషన్ ఏంటి? PV పవర్ గామా = కాన్స్టెంట్. స్లోప్ అంటే ఏంటి? dP/dV. కాబట్టి ఆ ఈక్వేషన్ ఏం చేయాలి? మనం డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే V పవర్ గామా డిఫరెన్షియేషన్ గామా V పవర్ గామా -1 ఇంటూ dV ప్లస్ V పవర్ గామా పక్కకు పెట్టేసి P డిఫరెన్షియేషన్ dP అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ 0. డిఫరెన్షియేషన్ గురించి తెలియకపోతే డిస్క్రిప్షన్లో డిఫరెన్షియేషన్ వీడియో ఉంటుంది, చూడాలి. మన ఛానల్లో చెక్ చేసినా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి V పవర్ గామా కామన్ తీసి క్యాన్సిల్ చేసేద్దాం. V పవర్ గామా తీసి పక్కన వాడేద్దాం. వాడేస్తే P గామా V పవర్ -1 dV ప్లస్ dP = 0. సో దేని సపరేట్గా రాసుకుందాం, ఎందుకంటే మనకి dP/dV కావాలి. సో దీన్ని అటు తీసుకెళ్ళిపోదాం. dP = ఇదంతా వెళ్ళిపోయింది అనుకోండి
పి గామా, ఈ v⁻−1ని బై వి అని రాసుకోవచ్చుగా, బై వి డివి. v⁻−1 నేను రాశాను, 1/v అని రాశాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, dp/dv. dp/dv ఈజ్ ఈక్వల్స్ టు dp/dv ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ గామా p/v. సి ఇక్కడేమొచ్చింది, p/v వచ్చింది, ఇక్కడేమొచ్చింది మైనస్ p/v, మైనస్ p/v వచ్చింది, ఇక్కడ కూడా మైనస్ p/v వచ్చింది, కానీ ఎక్స్ట్రా ఏముంది, గామా ఉంది. అంటే స్లోప్ ఆఫ్ ఎడియాబెటిక్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు గామా టైమ్స్ స్లోప్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఎడియాబెటిక్ స్లోప్ అనేది ఇప్పుడు కూడా ఐసోథర్మల్ కర్వ్ కన్నా గామా టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ స్లోపియర్గా ఉంటుంది అనమాట. సో ఒకటే గ్రాఫ్లో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అలాగే ఏడియాబెటిక్ ఎక్స్పాన్షన్స్, ఐసోథర్మల్ కంప్రెషన్స్ అలాగే ఏడియాబెటిక్ కంప్రెషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇది నోట్ చేసుకొని పాజ్ చేసి అవి చూద్దాం. రైట్, ఇప్పుడు ఒకటే గ్రాఫ్లో ఒకటే ఎక్స్పాన్షన్కి మనకి ఐసోథర్మల్ ఎలా ఉంటుంది, ఏడియాబెటిక్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ అనేది V1 నుంచి V2కి ఎక్స్పాండ్ అవుతుంది, ఓకేనా. సో ఈ పాయింట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి, ఇది ఎవరిది, ఐసోథర్మల్ కర్వ్. కానీ ఏడియాబెటిక్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, కానీ మోర్ స్లోపియర్, సో ఎక్కువ స్లోప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్ రీచెస్ హియర్. అది కూడా V2కి వెళ్ళింది, V1 నుంచి V2కి వెళ్ళింది, కానీ ఎక్కువ స్లోప్ రావాలి ఐసోథర్మల్ కన్నా. ఇది ఎవరిది, ఏడియాబెటిక్. అంటే ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే V1 నుంచి V2కి వెళ్ళేటప్పుడు ఐసోథర్మల్ ప్రెషర్ తగ్గడం అనేది ఇక్కడతో ఆగిపోతే ఏడియాబెటిక్లో ప్రెషర్ తగ్గడం అనేది ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఎక్కువ ప్రెషర్ తగ్గింది ఎందులో, ఏడియాబెటిక్లో. తక్కువ ప్రెషర్ తగ్గుతుంది ఇందులో, ఐసోథర్మల్లో. ఫర్ సేమ్ చేంజ్ ఇన్ వాల్యూమ్, ఫర్ ది సేమ్ ఎక్స్పాన్షన్. అర్థమవుతుందా, ఫర్ ద సేమ్ ఎక్స్పాన్షన్. అంటే ఇది దిస్ ఈజ్ ఫర్ ఎక్స్పాన్షన్. కంప్రెషన్ కూడా చూద్దాం, దిస్ ఈజ్ ఫర్ ఎక్స్పాన్షన్. అలాగే ఇక్కడ చూడండి, ఐసోథర్మల్ కర్వ్లో మనకి ఎక్కువ ఏరియా ఉంది, ఏడియాబెటిక్ కర్వ్కి తక్కువ ఏరియా ఉంది. ఏరియా పీవీ గ్రాఫ్లో ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంది, వర్క్ డన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే వర్క్ డన్ ఇన్ ఏడియాబెటిక్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్క్ డన్ ఇన్ ఏడియాబెటిక్ ప్రాసెస్. అది క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు, ఇక్కడ దీని కింద ఏరియా ఎక్కువ ఉంది, ఏడియాబెటిక్ ప్రాసెస్లో కింద ఏరియా తక్కువ ఉంది కాబట్టి. సో అదొక విషయం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కంప్రెషన్ కొద్దాం. కంప్రెషన్ ఓకే, మళ్ళీ పీవీ డయాగ్రామ్ బాగానే ఉంది. పీవీ డయాగ్రామ్ తీసుకున్నాం, ఇక్కడేమో వాల్యూమ్ తీసుకున్నాం, ఇక్కడేమో ఇంకొక వాల్యూమ్ V2 తీసుకున్నాం. ఇప్పుడు V2 నుంచి V1కి వస్తుంది, కంప్రెస్ అవుతుంది. అంటే ఎక్కువ వాల్యూమ్ నుంచి తక్కువ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఇలా వచ్చింది అనుకోండి. సో V1 నుంచి దిస్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ కంప్రెషన్ ఆ విధంగా వచ్చింది. మరి ఏడియాబెటిక్ మోర్ స్లోప్ ఉండాలి, దానికి దీనికన్నా ఎక్కువ స్లోప్ ఉండాలి, అంటే ఇలా వస్తుంది. అర్థమవుతుందా. సో ఇది ఏడియాబెటిక్ అవుతుంది. ఏడియాబెటిక్ కంప్రెషన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఉన్నది ఏడియాబెటిక్, కింద ఉన్నది ఐసోథర్మల్. ఇక్కడ పైన ఉన్నది ఐసోథర్మల్, కింద ఉన్నది ఏడియాబెటిక్. అక్కడ మోర్ స్లోప్ చూడండి, ఏడియాబెటిక్ మోర్ స్లోప్ ఉండాలి, ఇక్కడ కూడా ఏడియాబెటిక్ మోర్ స్లోప్ ఉంది. చాలా జాగ్రత్త చూసుకోవాలి. సో ఇక్కడ మోర్ స్లోప్ ఉంది, ఏడియాబెటిక్ బాగానే ఉంది. సో దీన్ని బట్టి నీకు అర్థమైందండి, వర్క్ డన్ ఇన్ ఏడియాబెటిక్. ఎందుకంటే అది పైన ఉంది కాబట్టి దాని ఏరియా ఎక్కువ, దానికి ఏడియాబెటిక్ ఉన్న ఏరియా ఎక్కువ, ఐసోథర్మల్కి ఉన్న ఏరియా తక్కువ. కాబట్టి వర్క్ డన్ ఇన్ ఏడియాబెటిక్ compression is greater than work done in isothermal compression. Very very important theory bits. Compression. So ఇది isothermal expansion, ఇది adiabatic expansion.
ఓకే, ఇంపార్టెంట్ గ్రాఫ్స్ డ్రా చేసుకోండి. రెండు కంపారిజన్స్, దిస్ ఇస్ ఎక్స్పాన్షన్ కంపారిజన్, దిస్ ఇస్ కంప్రెషన్ కంపారిజన్. సో వర్క్ డన్ చేసాం కాబట్టి లెట్ us అప్లై ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫర్ అడియాబెటిక్ ప్రాసెస్. అడియాబెటిక్ ప్రాసెస్కి అప్లై చేద్దాం. వాట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ టెలింగ్? హీట్ గివెన్ టు ద సిస్టమ్ is utilized to increase the internal energy plus to do some work. So heat given to the system is utilized to increase the internal energy and to do the work. But are you giving any heat? No, there is no heat exchange. So here Q is equal to 0. That means 0 is equals to delta U plus W. That means, so W is equals to minus delta U. Very, very, very important result. చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి ఈ రిజల్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా సడన్ ప్రాసెస్ జరిగితే మనం ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటాం. ఆ ఎడియాబెటిక్ ప్రాసెస్ క్విక్ ప్రాసెస్లో మరి వర్క్ చేసిందనుకో, గ్యాస్ వర్క్ చేస్తే ఎవరి ఎక్స్పెన్స్లో చేస్తుంది? యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ హీట్ ఈజ్ జీరో. మరి ఎవరిని వాడుకుంటుంది? ఇంటర్నల్ ఎనర్జీని వాడుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ చూడండి. ఇఫ్ work is done by gas, it utilizes internal energy. సో ఇట్ యూటిలైజెస్ ఇంటర్నల్ ఎనర్జీ. అందుకే డెల్టా యూ ఏమంటున్నాం? మైనస్ యూ అంటున్నాం. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఏముంది? తగ్గుతుంది, ఎందుకంటే యూటిలైజ్ చేసుకుందా. దేర్ ఫోర్ internal energy decreases. ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి? టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్, బికాజ్ ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఎంత ఉంటే అంత ఇంటర్నల్ ఎనర్జీ ఉన్నట్టు. ఇంటర్నల్ ఎనర్జీ తగ్గింది అంటే టెంపరేచర్ ఏమో తగ్గుతుంది. సో వర్క్ గ్యాస్ చేసింది అంటే ఎవరిని యూటిలైజ్ చేసుకుంటుంది? ఇంటర్నల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ తగ్గింది అంటే టెంపరేచర్ తగ్గినట్టు. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ విషయం అర్థమవుతుంది. వర్క్ డన్ జరిగింది అంటే గ్యాస్ ఏం చేసింది? ఎక్స్పాండ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ ఇఫ్ గ్యాస్ ఎక్స్పాండ్స్ గ్యాస్ ఎక్స్పాండ్ అయింది. ఇఫ్ గ్యాస్ ఎక్స్పాండ్స్ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. అంతే కదా, గ్యాస్ ఎక్స్పాండ్ అయితే వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. సో ఇఫ్ గ్యాస్ ఎక్స్పాండ్స్, వాట్ హ్యాపెన్స్? ఇట్స్ టెంపరేచర్ decreases. Very, 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 very important point. If gas expands, its temperature decreases. Why temperature decreases? Because work is done by the gas and no heat is exchanged. కాబట్టి ఏమవుతుంది? టెంపరేచర్ తగ్గుతుంది. ఎక్కడ చూస్తాం మనం ఇది? మనం ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ఊదిన బెలూన్ని మెల్లగా స్పీడ్గా వదిలేసాం అనుకోండి, ఒక చిన్న గ్యాప్ ఇచ్చి వదిలేసాం అనుకోండి, అప్పుడు నువ్వు వేలు పెడితే అక్కడ నీకు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అంటే నువ్వు బెలూన్లో కంప్రెస్ చేసిన గ్యాస్ని నువ్వేం చేస్తున్నావు? సడన్గా వదిలేస్తున్నావు. క్విక్గా బయటకు వచ్చి ఎక్స్పాండ్ అయిపోతుంది. లోపల చాలా ప్రెషర్ ఉంటుంది, బయటకు రాగానేది క్విక్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వగానే నీకేమవుతుంది? టెంపరేచర్ పడిపోతుంది. నీకేమవుతుంది? చాలా చల్లగా అనిపిస్తుంది. మన ట్యూబ్ ఉంది, మన సైకిల్ ట్యూబ్ దగ్గర మనం గాలి లీక్ చేసాం అనుకోండి, ఆ గాలి పట్టుకుంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఎందుకు? టెంపరేచర్ తగ్గిపోతుంది. మన కంప్రెసర్స్ అన్నీ వర్క్ చేసేవి అలాగే. ఏసీస్, మన ఫ్రిడ్జెస్ ఉన్నాయి. ఏం చేస్తాయి? అవి బాగా కంప్రెస్ చేసిన ఎయిర్ని మనకి వదులుతాయి. మనకి ఆ కంప్రెస్ చేసిన ఎయిర్ని రిలీజ్ చేసేటప్పటికి అది ఏమవుతుంది? టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది. అందుకే మనం కంప్రెసర్ అంటాం దాన్ని. ఏసీల్లో కానీ లేకపోతే ఇందులో వాడే కూలింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో వాడేదాన్ని ఏమన్నా కంప్రెసర్స్ అంటాం. ఎందుకు? దాన్ని కంప్రెస్ చేసి ఉంచుతుంది. ఎప్పుడైతే అది వదిలేసిందో గ్యాస్ ఎక్స్పాండ్స్, టెంపరేచర్ డిక్రీజెస్. అలా టెంపరేచర్ మనం కూల్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది. ఓకే, నోట్ చేసుకోండి.
లాస్ట్ థింగ్ ఈజ్ టు లెర్న్ అబౌట్ ఎడియాబెటిక్ ఎలాస్టిసిటీ. మనం ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ చూసాం. ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ ఈ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా? పి వచ్చింది. లాస్ట్ వీడియోలో మనం ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ చూసాం, దట్ ఈస్ ఈ టీటా, దట్ ఈస్ పి. ఇక్కడ ఎడియాబెటిక్ ఎలాస్టిసిటీ ఏంటి? E5. ఓకే, E5 గురించి నేర్చుకోవాలి. రైట్, వాట్ ఈస్ బల్క్ మాడ్యులస్ ఫార్ములా? K ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా P బై మైనస్ డెల్టా V బై V. అంటే K ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా P బై డెల్టా V ఇంటూ V. డెల్టా P బై డెల్టా V చూడగానే మనకి స్లోప్ గుర్తు రావాలి. స్లోప్ ఫార్ములా ఏంటి? ఎడియాబెటిక్ ప్రాసెస్లో dP బై dV ఈజ్ ఈక్వల్స్ టు గామా టైమ్స్ P బై V మైనస్ dP by dV is equals to minus gamma P by V. రైట్. సో ఇక్కడ డెల్టా P బై డెల్టా V బదులు మనం ఏం రాసుకోవచ్చు? మైనస్ గామా P బై V ఇంటూ V. సో VV క్యాన్సిల్ చేసేస్తే మనకు మిగిలిపోయింది ఏంటి చూడండి? K బదులు K ఈజ్ ఈక్వల్స్ టు ఈ K బదులు ఎప్పుడైతే నువ్వు డెల్టా P బై డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు P గామా P బై V రాసావో K బదులుగా మనం ఏం రాసుకోవాలి? ఎడియాబెటిక్ ఎలాస్టిసిటీ E5 రాయాలి. సో E5 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి? గామా ఇంటూ P. సో ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ అయితే జస్ట్ ప్రెషర్, బట్ ఎడియాబెటిక్ ఎలాస్టిసిటీ అయితే గామా టైమ్స్ ప్రెషర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్లీ థియరీ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ elasticity in adiabatic అండ్ ఐసోథర్మల్ రెండింటికి రేషియో ఏంటి అంటున్నాడు. అంటే ఏమడుగుతాడు? E5 బై ఈ టీటా అడుగుతున్నాడు అనమాట. అదేంటది? గామా. ఎడియాబెటిక్ ఎలాస్టిసిటీ ఈజ్ గామా టైమ్స్ మోర్ దాన్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. సో ఆ థియరిక్ బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి.